ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది కొంచెం ఏమన్నా తేడాగా ఉంటదేమో కానీ రామ్ గారు, ప్రేమ కామం మామూలుగా అంటూ ఉంటారు. ఏమంటారు, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు పర్సనల్ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా ఒక లవ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఈ ఫిజికల్ది ఉండాలి అని అంటూ ఉంటారు. బట్ ఇప్పుడున్న కాలంలో చూస్తే యూజ్ అండ్ త్రో లాగా అయిపోతుంది, దాన్ని ఒక టైం పాస్ లాగా తీసుకుంటున్నారు. మరి ఎక్కడా స్ట్రాంగ్ గా అయితే కనిపించట్లేదు. ప్రేమ ఉన్న చోట కామం ఉండదు అంటారు, కామం ఉన్న చోట ప్రేమ ఉండదు అన్నట్లు అయిపోయింది. ఏమంటారు? సో ఇక్కడ లైక్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మనకు కావాల్సింది ఏంటిది అని అంటే, లవ్ లో ఈ కామం అనేది ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. లైక్ మీ లవ్ స్ట్రెంగ్తన్ కావాలి అని అంటే కనుక ఈ కామం అనేది ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో ప్రేమ ఉన్న దగ్గర కామం ఉంటుంది, దట్ ఈస్ రూల్. బట్ కామం ఉన్న ప్రతి దగ్గర ప్రేమ ఉంటది అంటే దట్స్ నాట్ రూల్. సో దే బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ అన్నమాట. సో ప్రేమ దగ్గర కామం ఉండొచ్చు, ఉండాలి. బట్ కామం దగ్గర ప్రేమ ఉంటది అని అనుకుంటే అది తప్పు, అది అది కరెక్ట్ కాదు, అసలు నోషనే కరెక్ట్ కాదు అసలు. సో మోస్ట్ పీపుల్ ఈ మధ్యన చూసుకుంటే మీరు అన్నట్టు ఏంటంటే ఈ కొత్త కొత్త పదాలన్నీ వచ్చినాయి మనకి. ఫ్లింజ్ అనేసి, వన్ నైట్ స్టాండ్స్ అనేసి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇలా దర్ కొత్త కొత్త ఈ జెన్జీకే తెలుసు వాళ్ళ టర్మినాలజీస్ ఏంటివో. సో బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ కైండ్ ఆఫ్ టెంపరీ రిలేషన్స్. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆ లవ్ అనే ఆస్పెక్ట్ యాడ్ చేయట్లేదు వాళ్ళు. లైక్ ఇంతకు ముందు జనరేషన్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే జనరల్ గా బిఫోర్ మ్యారేజ్ చూసుకుంటే గనక వాళ్ళు ఒక రిలేషన్షిప్ అంటే దే హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్, అండ్ అలా రిలేషన్షిప్ లో ఉండి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడిన తర్వాత దట్ ఈస్ వన్ ఈ ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి వాటికి. బట్ eventually it turned out to be that physical relations ముందుకు వెళ్తూ ఉన్నాయి, ఆ లవ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఆ ఎలిమెంటే లేదు అక్కడ. ఆ ఎలిమెంట్ లేనప్పుడు ఏంటంటే ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇదంతా అసలు ఎందుకు వచ్చింది, వై ఆర్ పీపుల్ గెటింగ్ ఇన్ టు ఇట్ అని అంటే ఇట్స్ యాజ్ సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, స్పెషల్లీ హైటెక్ సిటీ సైడ్ మీరు చూసుకుంటే కనుక ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి దగ్గరలో రెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే ఈ రెంటల్ బర్డెన్ తగ్గించుకోవడానికి పార్ట్నర్స్ లాగా దిల్ స్టార్ట్ లివింగ్ టుగెదర్. ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని దిల్ స్టార్ట్ లివింగ్ టుగెదర్. సో ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. వేర్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే నార్త్ నుంచి రావడము, లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మనకి తెలిసిన వాళ్ళు ఉండరు ఇక్కడ. సో నేను ఎవరితో ఉంటున్నాను, ఏం చేస్తున్నాను ఎవరికి తెలియదు కాబట్టి దే స్టార్ట్ హ్యావింగ్ అ లివింగ్ రిలేషన్షిప్ అనమాట. సో అలా లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇప్పుడు ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి షేర్ అవుతున్నాయి, రెగ్యులర్ ఖర్చులు ఏదైనా కానివ్వండి, ఫిజికల్ నీడ్స్ సాటిస్ఫై అవుతున్నాయి. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇంతకంటే ఏం కావాలి నాకు. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ప్రేమ అనే ఇది లేదు కాబట్టి అక్కడ నాకేంటంటే ఒక బెటర్ మ్యాచ్ వచ్చినప్పుడు, పెళ్ళికి నాకు బెటర్ మ్యాచ్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ మూవ్ ఆన్. సో పెళ్ళయ్యేంత వరకు కలిసి ఉందాము, నీకు మంచి మ్యాచ్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో, నాకు మంచి మ్యాచ్ నేను వెళ్ళిపోతా. ఈ థాట్ ప్రాసెస్ అంతా నడుస్తుంది అనమాట కరెంట్లీ. సో దిస్ ఈస్ హాఫ్ అండ్ ఇదంతా ఏమంటే నార్మలైజ్ అయిపోయింది. లైక్ ఒక ప్రీవియస్ జనరేషన్ కి ఏంటంటే అరే ఏంటిదంతా మరి ఇంత దిగజారిపోయారు ఏంటి అనేసి, దట్స్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రీవియస్ జనరేషన్. కరెంట్ జనరేషన్ లో ఏంటంటే వాట్ ఈస్ రాంగ్ అనే థాట్ లో ఉన్నారు. సో వాట్ ఈస్ రాంగ్ అని అన్నప్పుడు మీరు అలా దాన్ని నెగటివ్ గా చూడట్లేదు అంటే తప్పేం లేదు, తప్పుగా చూస్తే అది తప్పుగా కనిపిస్తుంది. లైఫ్ లో బ్రతుకు తెరువు అన్నది ఇది కూడా బ్రతుకు తెరువులో ఒక పార్ట్ ఉన్నట్లుంది ఈ లివింగ్ కూడా. లివ్ ఇన్ రిలేషన్షిప్ అసలు అంటే మీరు ఇందాక ఈ వర్డ్ యూజ్ చేసినందుకు నాకు ఒక ఇది వచ్చింది. లైక్ బతుకు తెరువు అని చెప్తున్నారు కదా, చాలా మంది స్పెషలీ ఏం చేస్తున్నారు అంటే డబ్బులు సేవ్ చేసుకోవడానికి చేసే వేరే వేరే పనులు ఏంటివి అని అంటే, ఇప్పుడు ఒక పబ్లిక్ నేను ఎంటర్ కావాలనుకోండి, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నేను ఒక్కడనే పోవాలి అని అంటే నేను స్టాగ్ ఎంట్రీకి డబ్బులు కట్టుకోవాలి, అది 2,000 ఎంతో ఉంటుంది. సో నేను ఒక కపుల్ని అంటే నాతో పాటు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదా ఒక అమ్మాయిని నేను తీసుకొని వెళ్తున్నాను అంటే నాకు ఎంట్రీ ఫ్రీ అయిపోతుంది అక్కడ. లేదనంటే 2,000 అంతవరకు కట్టుకోవాల్సి వస్తుంది నేను ఎంట్రీ ఫీజు.
సో ఈ 2,000 ఎంట్రీ ఫీజును వాడి కట్టే బదులు Hmm. పబ్బులలో బయట బౌన్సర్స్ లేకపోతే వాళ్ళు ఉంటారు Ah. చూడండి, వాళ్ళకి కొందరు కాలేజ్ అమ్మాయిలు కానివ్వండి, యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి ఎవరన్నా స్టాగ్ ఎంట్రీకి వచ్చారు అని అంటే కనుక మాతో ట్యాగ్ చేసేసేయండి వాళ్ళని, సో మేము తీసుకెళ్తాం వాళ్ళని. ఇప్పుడు వాళ్ళతో అసోసియేట్ అవుతే మనకి అది ఫ్రీ అయిపోతుంది కదా. ఎస్ సో నువ్వు నన్ను తీసుకెళ్ళు, ఆ 2,000లో 2,000 అవసరం లేదు, ఒక 1,000 రూపాయలు ఎంతో నా మీద నువ్వు ఖర్చు పెట్టు, ఆర్ 15,000 నా మీద ఖర్చు పెట్టు, నేను నీతో తింటాను, నీతో డాన్స్ చేస్తాను. ఇలా ఏంటంటే అబ్బాయికి ఖర్చు తగ్గుతుంది, అమ్మాయికి ఫ్రీగా ఫుడ్ వస్తుంది, డ్రింక్స్ వస్తున్నాయి, అండ్ యునో ఇట్స్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. సో బేసిక్గా కరెంట్ టైమ్స్లో ఏంటంటే మీరు అన్నట్టు మనీ సేవ్ చేయడానికి ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ థింగ్స్. వన్ సజెషన్ దట్ ఐ వాంట్ టు గివ్ ఏంటంటే ఇదంతా కూడా టెంపరీ హ్యాపీనెస్. సో మేబీ ఫ్యూచర్లో మీరు ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా కరెక్ట్ చేసుకోలేరు. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీ మీ మైండ్ సెట్ ఏంటి. లేదు ఫ్యూచర్లో నేను రిగ్రెట్ గాను రిపెంట్ గాను అని అనుకుంటే మీ ఇష్టం అది. లేదు ఫ్యూచర్లో నేను రిపెంట్ అవుతానేమో అని అనుకున్నారు అనుకోండి, అసలు వీటిని మీరు రీరైట్ చేయలేరు. కాబట్టి లైఫ్ లాంగ్ ఇవన్నీ మనకి టాన్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ అది అట్లా ఉండిపోతుంది మనకి. సో అందుకనే మీరు ఒక్కసారి చూడండి మీ మనస్తత్వం ఏంటి, మీరు ఫ్యూచర్లో ఇవి గుర్తొస్తే మీరు తీసుకోగలుగుతారా లేదా అని చూసుకుని దానికి తగ్గట్టు టేక్ ఎన్ యాక్షన్. సో అంటే ఇది ఎక్కువగా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళ దగ్గర జరుగుతుందండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి బయట ఉన్న దానికి కొంచెం తేడా ఉంటుందేమో అని నా ఫీలింగ్. కొంచెం తేడా ఉంటుందండి, అంటే పెద్దగా ఏం ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నా వాళ్ళు ఏం చేయాలన్నా 1,00,000 మైండ్ థాట్స్ ఉంటాయి, వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. అంతే. నిజంగా నేను ఏం చేయాలి అనుకుంటే నేను ఎక్కడున్నా సరే చేస్తాను. నేను ఏం చేయొద్దు అని అంటే నేను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా చెయ్యను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ మై మైండ్ సెట్. సో ఆబ్వియస్లీ మన కంపెనీ మన చుట్టుపక్కల నలుగురు అట్లా చేస్తున్నారంటే 5వ పర్సన్ కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని పక్కన పెట్టేస్తారు. సో కొంచెం తేడా ఉంటుండొచ్చు రిస్ట్రిక్షన్స్ వైజ్, కానీ పెద్దగా తేడా అయితే ఏం లేదు. పెద్దగా తేడా లేదు. సో నిజంగా ఇప్పుడు దాంట్లో ప్రేమ అన్నదానికి విలువ లేకుండా పోతుంది. చాలా అతి తక్కువ ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చేమో ఒక మంచి జెన్యూన్ లవ్ ఉన్న కపుల్స్ ని మనం. యా అబ్సల్యూట్లీ కదా, ఇది కూడా పెద్ద పొల్యూషన్ అయిపోయింది. yes సో థ్యాంక్ యూ అండి. యా వెల్కమ్.